విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో షీనా నాయక్ పాల్గొన్నారు. శాస్త్రోక్త పూజల తర్వాత కలశ ఉద్వాసన, ఇతర వైదిక కార్యక్రమాలతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 11 అలంకరణల్లో భక్తులను అనుగ్రహించిన జగన్మాత చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చారు. భవానీ మాలధారులు ఇరుముడులతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని దీక్ష విరమించారు. తలనీలాలు సమర్పించారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనాలన్నీ రద్దు చేయడంతో సౌకర్యాలపై సామాన్యులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. బురుగుపూడి నుంచి వచ్చాం. రాజమండ్రి దగ్గర బురుగుపూడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నా అమ్మని కూడా చాలా బాగా చూస్తాం. రాజేశ్వరి అవుతారు బాగా జరిగింది దర్శనం. అయితే తోసులాట కట్టలేదు, మెయిన్ చాలా నీట్గా వెళ్ళింది, ప్రశాంతంగానే. కొంచెం లేట్ అయినా సరే అమ్మవారు బాగా కనిపించారు, దర్శనం బాగా అయింది. తొక్కిసలాట్లు అయ్యేలేవు, బాగానే ఉన్నాయి. వాటర్ బాటిల్ కానీ అన్ని చక్కగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అమ్మవారు అయితే చాలా బాగున్నారు, దగ్గ మరిసిపోతున్నారు. మేము నడిచిన కష్టం అంతా అమ్మవారిని చూసినందుకు మర్చిపోయాం. అంత బాగున్నారు అమ్మవారు. అసలు ఈ అరేంజ్మెంట్స్ కానీ చూస్తుంటే అసలు విజయవాడలా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యారికేడ్స్ చూస్తే అక్కడ ఆల్మోస్ట్ మన బ్యారేజ్ దాకా ఉన్నాయి. తిరుపతి గుర్తొచ్చింది. అసలు భక్తులందరినీ కలుసుకోవడం, చూడటం, అమ్మవారి దర్శనం దసరా రోజు చేసుకోవడం చాలా సంతోషం. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లోనూ దసరా శోభ కనిపించింది. రాజమహేంద్రవరం దేవీ చౌక్లో బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. ఉండ్రాజవరం మండలం పాలంగిలో రాజరాజేశ్వరి అమ్మవారికి మహిళలు కుంకుమ, గాజులతో పూజలు చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు జరిగాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దుర్గామాతను 18 రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. ఏలూరు సత్రంపాడులోని సౌభాగ్యలక్ష్మి ఆలయం, అంబికానగర్లోని అంబికాదేవి ఆలయం, పడమర వీధిలోని పెద్దమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. జంగారెడ్డిగూడెంలో శ్రీ గంగానమ్మ అమ్మవారిని భక్తులు వేలాదిగా దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. మండపాకలో వేంచేసిన ఎల్లారమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నెల్లూరులో రాజరాజేశ్వరి, కన్యకా పరమేశ్వరి ఆలయాలతో పాటు జొన్నవాడ, పెంచలకోనలోని అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. మహిళలు జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని 30 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవి, విజయదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కర్నూలు జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. బుధవారపేట వద్దనున్న జమ్మి చెట్టు చుట్టూ భక్తులు వాహనాలతో ప్రదక్షిణలు చేశారు.